భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఈ శుభ సందర్భంలో వారొక మహాయజ్ఞాన్ని చేయనున్నారు. వారునరించే ఈ యజ్ఞం 10 దినముల పాటు జరగనున్నది. రాజా వసంతరాయల వారు ఈ 10 దినములు 10 క్రోసుల దూరములోనున్న సకల గ్రామాలలోని బ్రాహ్మణ కుటుంబాల వారికి 3 పూటల భోజనము దానము చేయబోతున్నారహో. కనుక ఈ గ్రామంలో ఉన్న సమస్త బ్రాహ్మణ కుటుంబాలకు తెలియజేయనిదేమనగా, వారు తమ కుటుంబ సభ్యులతో వచ్చి పలహారాలు తీసుకెళ్లవచ్చు. ఏ కారణం చేతనైనా వారు రాలేని ఎడల వారి గృహాలకే పలహారాలు పంపబడతాయి. ఓ సర్వేశ్వర, నీవెంత దయామయుడవు. ఆకలితో ఉన్న నీ భక్తుల భోజనానికి ఏర్పాట్లను ఈ విధంగా చేయించావా? రండి పిల్లలు, రండి. చూశారుగా, పలహారాలు పంచిపెడుతున్నారు. రండి. రండి రండి నాయనారా, రండి. బ్రాహ్మణ పుత్రులే కదా? అవును. ఈ పలహారం ఏం సరిపోతుంది? వెళ్ళి పెద్ద పాత్ర తీసుకురండి. పెద్దవాళ్ళు లేరా? మా అమ్మగారున్నారు. మీ తండ్రి గారు? వృత్తాంతపురంలోని బ్రాహ్మణులందరూ నేడు గ్రామంలోనే ఉన్నారు. కేవలం వీళ్ళ తండ్రి గారు తప్ప. సత్పురుషుడైన సుదాముడు నిత్యం ఇంటింటికి వెళ్ళి భిక్షాటనం చేస్తాడు. నేడు పలహారం తన ఇంటికే వచ్చింది, కానీ తను లేడు. ఏ, ఎక్కడికి వెళ్ళాడు? ద్వారకాధీశులను కలవడానికి ద్వారకకు వెళ్ళాడు. అయితే మరి పలహారం మేమే తీసుకొస్తాం. అలాగే. పదండి, వీళ్ళ గృహానికి వెళదాం. ప్రణామాలమ్మగారు. పలహారాలు తీసుకొచ్చాం, తీసుకోండి. 3 పూట్ల ఈ విధంగానే తీసుకొస్తాం. 10 దినముల వరకు తమ గృహమునందు వంట చేసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకోండి. ఇంకా సందేహం ఎందుకు వదిన గారు? ఇది భగవంతుడి ప్రసాదం అనుకుని మనసారా స్వీకరించండి. తమరే అన్నారుగా, ఒకవేళ ఆ త్రిలోకనాథుడే కరుణ చూపితే ఎవరు మాత్రం నిరాకరిస్తారని. ఇది ఆ త్రిలోకనాథుని కృపే వదిన గారు. స్వీకరించండి. ఇవ్వండి, తీసుకోండి. అవును, ఆ శ్రీకృష్ణుడు భక్తవత్సలుడే. శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ.
శ్రీకృష్ణ 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 ప్రణామాలు. ప్రణామాలు. తమ వేషధారణ చూస్తుంటే బ్రాహ్మణుల్లా ఉన్నారు. అవును, బ్రాహ్మణుడనే. బ్రాహ్మణులైతే ఈ అడవిలో మీరు ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నారు? ఇదిగో ఈ ప్రక్కనే ఉన్న గ్రామంలో సమస్త బ్రాహ్మణులకు పలహారాలు పంచిపెడుతున్నారు. వెళ్ళండి, వెళ్ళి తెచ్చుకోండి. ఏమిటి పలహారాల? ఎవరు పంచిపెడుతున్నారు? వసంతరాయుల వారి తరపున పంచిపెడుతున్నారు. వసంతరాయుల వారా? అవును, రాజుగారికి మనవడు జన్మించాడట. ఈ శుభ సందర్భంలో మహారాజు గారు 10 దినాల వరకు యజ్ఞం చెయ్యాలని సంకల్పించారట. అంతేకాదు, మరొక విషయం కూడా ఉంది. ఈ మహాయజ్ఞం జరుగుతున్నంతకాలం, అంటే 10 దినాల వరకు 10 క్రోసుల దూరంలో ఉన్న సమస్త బ్రాహ్మణ కుటుంబాలకు ప్రతినిత్యం 3 వేళలా పలహారాలు పంచిపెడతారట. శ్రీకృష్ణ. ఆహా, గొప్ప దానగుణం గలవాడా రాజు. ఇక ఈనాటి నుంచి 10 దినాల వరకు ఏ బ్రాహ్మణ గృహంలోనూ పొయ్యి వెలిగించరు. రథాల్లో పట్టుకొచ్చి పంచభక్ష్య పరమాన్నాలు ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి పంచిపెడుతున్నారు. 10 క్రోసుల దూరంలో ఉన్న అన్ని గ్రామాల వారికినా? అవును, మైనాపురం, సమతాపురం, వృత్తాంతపురం, జనకాపురం, ఇంకా ఏమిటి వృత్తాంతపురంలో కూడానా? నిజంగా పంచిపెడుతున్నారా? అక్కడ కూడా పంచిపెడుతున్నారు. ఆ సమయంలో నేను వృత్తాంతపురంలోనే ఉన్నాను విప్రవర్య. శ్రీకృష్ణ. వాళ్ళు నా ముందే సకల బ్రాహ్మణ కుటుంబాల వారిని పిలిచి పంచిపెట్టారు. ఆ ఊళ్ళోని బ్రాహ్మణులందరూ ఎంతో తృప్తిగా ఆరగించారు. కానీ ఒకే ఒక బ్రాహ్మణుడు మాత్రం ఆ సమయంలో ఆ ఊళ్ళో లేడు. ఎవరతను? అందరూ అనుకుంటున్నారు సుధాముడనే పేరుగల బ్రాహ్మణుడు ఒక్కడే లేడని. సుధాముడా? సుధాముడే. ఏ, అతనెవరో తెలుసా? నేనేనండి, ఆ దౌర్భాగ్య సుధాముణ్ణి. మీ ఊళ్ళో జనమంతా ఇలాంటి శుభతరుణంలో తమరు లేనందుకు బాధపడుతున్నారు. బ్రాహ్మణవర్య, నా సంగతి వదిలేయండి. చెప్పండి, పోనీ నా భార్యా బిడ్డలకైనా భోజనం లభించిందా లేదా? ఎంత మాటన్నారు విప్రవర్య. తమ కుటుంబ సభ్యులంతా పంచభక్ష్య పరమాణాలు ఆరగిస్తూ ఆనందంగా ఉంటారు. మేమందరం చూస్తూ ఉండగానే రాజుగారి సేవకులు వెళ్ళి తమ భార్యకు, పిల్లలకు రకరకాల ఫలహారాలు ఇచ్చారు. శ్రీకృష్ణ శ్రీకృష్ణ. తమకు 4 పిల్లలు కదూ. వాళ్ళు మిక్కిలి తృప్తి చెందుంటారు. ఇలాగే 10 దినాల వరకు హాయిగా సాగుతుంది. శ్రీకృష్ణ. హే లోకపాలక, నీ లీలలు మహా విచిత్రమైనవి. సోదరా, తమరి విషయాన్ని వివరించి నా బాధను దూరం చేశారు. మనసులో ఈ చింతతోనే నేను భోంచేయడానికి సంకోచించాను. భార్యాబిడ్డలు పస్తులతో ఉంటే భోంచేయాలని తోస్తుందా? తమరిక వారి చింతను వదిలేయండి విప్రవర్య. వారు పరమానందంగా ఉంటారు. ఇకపైన తమరు తృప్తిగా భుజించొచ్చు. రండి, పక్కనే ఉన్న గ్రామానికి నేను తీసుకువెళ్తాను. అక్కడ మీకు పలహారం లభిస్తుంది. రండి. అరే ఓ బ్రాహ్మణోత్తమా, మరీ ఇంత స్వార్థమా? మీరు నాతో భోంచేస్తారని నా భార్య ఇచ్చిన వంటకాలన్నీ అలాగే పెట్టు కూర్చున్నాను. కానీ తమరు ఎవరో ఏదో చెప్పగానే ఆయనతో పాటే వెళ్ళిపోతున్నారే, మీకేమైనా న్యాయంగా ఉందా? భలేవారే, కృష్ణ మీదొట్టే చెబుతున్నా. జీవితంలో మీలాంటి స్వార్థపరుడైన బ్రాహ్మణుని మొదటిసారిగా చూస్తున్నాను. క్షమించు మనోహర,
పొరపాటు జరిగింది. చూడండి, ఇప్పుడు నాకు భోజనం ఇక్కడే ఉంది. తమ ఉపకారానికి ధన్యవాదాలు. తమరు వెళ్ళిరండి, నేను ఇక్కడే భోంచేస్తాను. అలాగే, నే వెళ్ళొస్తాను. క్షమించు మనోహర, క్షమించు. పొరపాటు జరిగింది, క్షమించు. క్షమించు. మిమ్మల్ని వదిలేసి నేను ఒక్కడనే ఎలా భోంచేస్తాను అనుకున్నారు? మీకోసం ఎప్పటి నుంచి నిరీక్షిస్తున్నానో తెలుసా? క్షమించు. రండి, వెళ్ళి భోంచేద్దాం. శ్రీకృష్ణ, కృష్ణ. చూసారా బ్రాహ్మణోత్తమ, నేను ముందే చెప్పాను కదా ఈ అన్ని పదార్థాల మీద మీ పేరు రాసే ఉంటుందని. మరి మీరేమో నా మాట విన్నే లేదు. మనసు ఎందుకో ఒప్పుకోలేదు. ఇప్పుడు ఒప్పుకుంది కదా, మరి ఇక మీ కష్టాలన్నీ దూరం అయినట్టే. మనసులో ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా తృప్తిగా భోంచేయండి. శ్రీకృష్ణ. నీళ్ళు తీసుకోండి. అదేం కుదరదు బ్రాహ్మణోత్తమ. ఇదిగోండి, లక్ష్మీదేవి స్వహస్తాలతో తయారు చేసిన లడ్డు. మీరు తినలేదంటే బాధపడుతుంది. చాలు, ఇవి ఒక్కటి తీసుకోండి. భుక్తాయాసం వస్తుంది. ఇక పైన నా వల్ల కాదు. మనసు మిక్కిలి తృప్తి నొందింది. బహుకాలం తరువాత తనివి తీరా ఆరగించాను. అయితే వెళ్ళి తమరు చేతులు కడుక్కురండి. ఈలోగా నేను పక్క సిద్ధం చేస్తాను. శ్రీకృష్ణ, శ్రీకృష్ణ, శ్రీకృష్ణ. నేను తీస్తానుగా. నేను లేవండి. శ్రీకృష్ణ. ఈ లడ్డూలు రేపు పొద్దున్న తిందురుగానిలే. భలే పరందామా, ధన్యులు తమరు. విచిత్రమైనవి తమ లీలలు. ఎన్ని వేషధారణలు చేయవలసి వచ్చింది తమరు. ఒకవైపు రాజుగా, ఒకవైపు మురళీ మనోహరునిగా, ఒక మిత్రుని కొరకు తమరు ఎన్ని అవస్థలకు గురి కావాల్సి వచ్చింది.